ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకా ఉంటాయి, ఇంకా ఇప్పుడు వస్తాయి. కరెక్ట్ నేను బయటకు వచ్చాను కదా, ఇప్పుడు వస్తాయి. ఈ మేడం నిద్రపోయింది, నన్ను చూసి లేచింది. అదైతే అసలు కాన్షియస్లో లేదు, సబ్ కాన్షియస్లో ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, రాత్రి రాత్రి అవ్వగానే ఒక ఎలుక కానీ పిల్లి కానీ ఏదైనా అట్లీస్ట్ ఒక ఫ్రాగ్ కానీ ఇగో మా ఇంటిలోకి వస్తే ఎట్లా అరుస్తాయంటే, నేను లోపల నుండి ఏమి ఇమాజిన్ చేసుకోవాలంటే ఏదో దండుపాలెమో లేకపోతే చెడ్డి గ్యాంగో వచ్చేసిర్రు ఇంటికి దొంగతనానికి, లేకపోతే ఏదో టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చిందని ఫీల్ అయిపోవాలి. అంత గట్టిగా అరుస్తాయి. అరిసి 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 గొంతంతా పోగొట్టుకుంటే ట్రస్ట్ మీ ఎంత భయం అవుతుంది అంటే నాకు నాన్ స్టాప్. అది కరెక్ట్ 10 o'clock స్టార్ట్ అయ్యి 3 o'clock ఏడుస్తాయి అమ్మ, అరుస్తాయి బాబోయ్. నేను ఇంకేవో కనిపించినాయా ఏవో వచ్చినాయా అని చెప్పి రాత్రంతా నేను కోన్ బనేగా కరోడ్పతిలో ఆన్సర్స్ వెతుక్కుంటా. అప్పుడప్పుడైతే విసుకొచ్చేసి బయటకు వచ్చి ఆ కట్టన్ లేపి చూస్తాను అనమాట, ఎవరైనా వచ్చారా లేదా. ఆ లాస్ట్కి ఏముంటాయి తెలుసా, ఆ చిన్న ఏముంటాయి అవి, ఆ ఎలుకలు పిల్లులు కుక్కలు అవి ఉంటాయి అన్నమాట. అండ్ పెద్ద గలీజ్ కంప్లైంట్ ఏమొస్తుందంటే నాకు వచ్చే బ్లింకిట్ వాళ్ళు రావట్లేదు, జొమాటో వాళ్ళు రావట్లేదు, వాళ్ళు రోడ్డు మీదనే నుంచొని మేడం మీకు ఆర్డర్ వచ్చింది, మీషో మింత్రా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అందరూ అక్కడే. ఇవంతా భయపడిస్తే ఇప్పుడు చూడండి అసలు సబ్ కాన్షియస్లో, అసలు కాన్షియస్ ఇప్పుడు దాన్ని లేపినా లేవదు అస్సలు. ఇప్పుడు ఎంత మంచి మీల్ తెచ్చినా లేవదు అసలు. వీటి వల్ల ఏంటి లాభమో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళేమో ఇంకా గట్టి చేస్తే వాళ్ళందరూ కలిసి నా మీద ప్రొటెస్ట్కి దిగుతారేమో అనిపిస్తుంది. మీరేమో 10 కుక్కల్ని వేయించుకుంటారు ఇంటి ముందు, అవేమో ఇట్లా చేస్తాయని చెప్పి ఎట్లా ఎగబడతాయి తెలుసా అండి. ర్యాపిడో వచ్చినా వాడి వెనకాల ఉరుకుతాయి పాపం. ఏదైనా ఆర్డర్ బైక్ ఛాన్స్ ఆ గల్లీ దాటిండు అంటే చాలు ఎట్లా అరుస్తాయి చేజింగ్ అనమాట.